ప్రియమైన స్నేహితులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. ఒక చిన్న మనవేంటి అంటే, ఈ వీడియోలు మీరు చూస్తున్నప్పుడు దయచేసి స్కిప్ చేసి చూడకండి, అనాలోచనగా చూడకండి, ఆధ్యాత్మిక కోణంలో చూడండి. దేవుడు ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరుస్తాడని, మాతో మాట్లాడుతున్నాడని విశ్వసించి వినండి. ఈ వీడియోను చూడండి, మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. మీరు విన్న తర్వాత తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు విని బలపడాలని, మీరు విని ప్రభు రాకడకు సిద్ధపడాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దయతో ఎవ్వళ్ళు స్కిప్ చేసి అనాలోచనకు చూడొద్దని మనం చేస్తూ ఉన్నాను. భక్తితో చూసి దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొంచెం లెంతగా ఉంటుంది, అంటే ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు షార్ట్గా ఉంటాయి, కొన్ని వీడియోలు కొంచెం గంట ఉండొచ్చు. అయినప్పటికీ మీరు స్కిప్ చేసి చూస్తే, ఫాస్ట్గా వెళ్ళి చూస్తే ఏమీ అర్థం కాదు. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా శ్రద్ధగా చూడండి. అనేకమైన నూతన విషయాలు మీరు తెలుసుకోండి. ప్రభు రాకడకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఈ ఉదయకాలాన దైవ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీయుల్లో ఆ ప్రాంతంలో ఉన్న దేవుని యొక్క సంఘానికి పౌలు గారు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. ఈ పత్రికలో చారిత్రాత్మకమైనటువంటి విషయాలు రాయబడినాయి. ఈ పత్రికను చదువుతూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రానికి, యేసుప్రభు వారికి ఉన్న విశేషమైన కార్యాలు మనకు కనబడతాయి. ఈ పత్రికలో ఎన్నో విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు. శరీర సంబంధమైన కార్యాలకు, ఆత్మ సంబంధమైన కార్యాలకు వ్యత్యాసాన్ని గమనించాలి అంటే ఈ పత్రికను మనం చదవాల్సిందే. శరీరాన్ని బట్టి నడుచుకునే వాళ్ళు, ఆత్మను బట్టి నడుచుకునేటువంటి వాళ్ళు, వీరిద్దరి గురించి మనకు తెలియాలి అంటే ఈ పత్రికను తప్పకుండా చదవాలి. ఎన్నో విషయాలు ఈ పత్రికలో రాయబడి ఉన్నాయి, కానీ మనం ఒక్క విషయాన్ని ఉదయకాలాన ధ్యానం చేస్తూ ఉన్నాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుణ్ణి మోసం చేయాలి అనుకునే ప్రజలు కూడా ఉంటారంటే ఉంటారు, కానీ వాళ్ళే మోసపోతారు. మేము మంచే చేసాము, కానీ ఎందుకు మాకు మంచి జరగట్లేదు. మేము యథార్థంగానే ఉన్నాము, కానీ ఎందుకు మా ఎడల దేవుడు తన యథార్థతను చూపించట్లేదు. మేము దయనే చూపించాము, ఎందుకు మా ఎడల దయగలగట్లేదు. చాలా సందర్భాల్లో ఇదే రీతిగా చాలామంది బాధపడతారు. చాలామంది ఆలోచన కూడా అదే, మేము ఎంతగా ప్రేమిస్తూ ఉంటే ఎందుకు దేవుడు మాకు ప్రేమకు బదులుగా ద్వేషించబడతా ఉన్నాం. ఎందుకు? కారణం ఏంటి? కారణం ఏంటి అంటే మనం సరిగ్గా గ్రహించుకోకపోతే మనకు కారణం తెలియదు. చాలాసార్లు మనమే మోసం చేసుకుంటాం, మనమే మోసం చేసుకుంటాం, మనలను మనమే మోసం చేసుకుంటాం. ఎలాగంటే ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను, అంటే మోసం అనే సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనో వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎటువంటి వాడో వెంటనే మర్చిపోవును కదా.
మనల్ని మనమే మోసం చేసుకోకూడదు. ఎలాగ మోసం చేసుకుంటున్నారంటే చాలామంది వినువారు మాత్రమై ఉండి వాక్య ప్రకారం ప్రవర్తించట్లేదంట. దాని వలన దేవుడు వెక్కిరింపబడడు, నీవే మోసపోతావు. వాక్యానుసారంగా జీవించేటువంటి వ్యక్తి దాని ప్రకారం ప్రవర్తించాలి. దాని ప్రకారం అనగా వాక్యానుసారంగా ప్రవర్తింపనివాడు అద్దములో తన సహజ ముఖాన్ని చూసుకున్న మనుషుని పోలి ఉన్నాడు. చూసుకుని బాగానే ఉన్నాలే అనుకుని వెళ్ళిపోతారంట. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. వాడు తమ్మును తాను మోసపరుచుకుంటున్నాడు, వారు తమ్మును తాము మోసపరుచుకుంటున్నారు. కాబట్టి వాక్యానుసారంగా ప్రవర్తించేటువంటి వాడు తన్ను తాను మోసపరుచుకోడు కదా, దేవుని కూడా మోసం చేయలేడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకండి. ఎందుకు అంటే మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఏ విషయంలో మోసం చేసేవాళ్ళు? ఇక్కడ లోక సంబంధమైన కార్యాల గురించి రాబడలేదు, కానీ సాతానుడు, దుష్టుడు దేవుని పిల్లల్ని చాలా చాకచక్యంగా మోసగిస్తాడు. వాడి మోసంలో పడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడి మోసంలో పడి మోసపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ పౌలు గారు చెప్తున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. దేవుని ఎక్కిరించడం ఎవరి చేత కాదు. అయితే మనుషుడా, గుర్తుపెట్టుకో, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అంటే దాని అర్థం ఏంటి? మనము దేన్ని విత్తుతామో ఆ పంటనే కోస్తాం. ఏమి విత్తుతున్నామో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దేవుడికి విరోధమైన విషయాలను మనం విత్తితే వాటినే మనం కోసుకుంటాం. ఇతరులకు కీడుని చేసి ఆ కీడును మనం విత్తితే తిరిగి కీడునే కోసుకుంటాం. ఇతరుల పట్ల మన ద్వేషభావాన్ని వ్యక్తం చేసి ద్వేషాన్ని విత్తితే ఆ ద్వేషాన్నే మనం కోసుకోక తప్పదు. ఇక్కడ రెండు విషయాలు పౌలు గారు చెప్తా ఉన్నాడు. మీరు ఏమి విత్తుతారో దానిని కోస్తారు. మనం ఒక మామిడి చెట్టు విత్తామనుకోండి, మామిడి చెట్టుకి జామకాయలు వస్తాయా? వస్తాయా చెప్పండి? రావు. ఒకవేళ ఒక జామ చెట్టును విత్తారు, జామకాయలు వస్తాయా? మామిడికాయలు వస్తాయా? జామకాయలే వస్తాయి. ఏది విత్తుతామో అదే మనము కోస్తాము అని పౌలు గారు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, దేవుని సంఘం కొన్నిసార్లు శరీర విషయాల్లో, శరీర ఇచ్చలను బట్టి, శరీర కార్యాలకు చోటిచ్చి శరీరాపేక్షలతో నాటబడుతూ ఉన్నారు. శరీర కార్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆత్మ కార్యాలను పక్కన పెట్టి శరీరం వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి వాళ్ళు ఆత్మ సంబంధమైన పంటను కోయలేకపోతున్నారు. ఈ ఉదయకాలాన్ని మనం గమనించాలి. దేనిని విత్తుతామో దానిని కోస్తామో. కీడును విత్తి మేలుడు కొయ్యాలి అనుకుంటే సాధ్యపడదు. సాధ్యపడుతుందా? నీవు కీడు చేసి దేవా నాకు మేలు చేయని ఏడ్చినా, కన్నీళ్లు పెట్టినా, గొగోలు పెట్టినా ఆయన మేలు చేయడు. ఆయన అంటాడు, నేను దయగలవారి ఎడల దయను చూపిస్తాను. నువ్వు దయ చూపిస్తే తిరిగి దేవుడు నీకు కూడా ఏం చూపిస్తాడు? దయ చూపిస్తాడు. నువ్వు సద్భావం కలిగి ఉంటే మనుషులు నీ ఎడల సద్భావాన్ని కలిగి ఉంటారు. నువ్వు ఏది చేస్తావో అది రిపీట్ నీ మీదకి వస్తుంది. దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యాకోబు తండ్రిని మోసగించి, అన్నను మోసగించి వెళ్ళిపోయాడు. కానీ మామ దగ్గర 10 మార్లు మోసపోయాడంట. ఎన్ని మార్లు? 10 మార్లు. మనము ఇతరులను మోసగిస్తే మనము మోసగించబడతాం. చాలా జాగ్రత్తగా మన జీవితాలను పరిశీలి చేసుకోవాలి. మనము ఏమి విత్తుతున్నాం, ఎలాగ ప్రవర్తించాలి. మంచిగా మన ప్రవర్తన ఉంటే మనకు ఆశీర్వాదాలే కలుగుతాయి. చెడుగా మన ప్రవర్తన ఉంటే దానికి వచ్చేటువంటి శిక్షలు కూడా ఉన్నాయి. ఈ ఉదయకాలాన కొన్ని విషయాలు మనం చేద్దాం. మొదటిగా లేవీకాండం 26వ అధ్యాయం 3వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. లేవీకాండం 26వ అధ్యాయం 3వ వచనం.
మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల. చాలమ్మ. ఒక చక్కటి మాటని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఆనాడు ఉన్న ఇశ్రాయేలు ప్రజలకి. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి అనుసరిస్తే, వాటి ప్రకారం ప్రవర్తిస్తే మీకు కలిగే ఆశీర్వాదాలు. మీరు కోసుకునే పంట ఇక్కడ రాయబడి ఉంది. మనము విత్తబడాలి. భూమిలో విత్తబడింది చస్తేనే కానీ ఫలించదంట. యేసయ్య అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఎలాగూ ఫలించును అంటాడు. మనమే విత్తబడాలి దేవుని కొరకు. ఎలాగా? ఆయన కార్యాల విషయంలో ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే దానిని బట్టి నీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఆయన చెప్పంది మీరు చేయొద్దు, ఆయన మీతో చెప్పింది చేయండి. ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, మీరు నా కట్టడలను బట్టి నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? ఎలాగ పడితే అలా నడుచుకోవడానికి లేదు దేవుని పిల్లలు. నా ఇష్టం అండి, నా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటా, నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోతా, నా ఇష్టం వచ్చిన చోటుకి తిరుగుతాను, నాకు నచ్చింది చేస్తాను అంటే నీకు నిత్య జీవం దొరకదు. ఆయన నువ్వు వెళ్ళాల్సిన త్రావలో, నువ్వు నడవాల్సిన త్రావలో కొన్ని కట్టడలను ఆయన నియమించాడు. ఆ కట్టడలను అనుసరించి నీవు నడుచుకోవాలి. లోకంతో కలిసి నువ్వు నడవకూడదు. నువ్వు దేవుని బిడ్డవి. దైవ చిత్తాన్ని చేస్తూ దేవునితో నడవాలి. దైవ గ్రంథంలో మనం చదివితే హానోకు దేవునితో నడిచాడంట. ఎవరితో నడిచాడు? దేవుడితో నడవడం అంటే మామూలు విషయం కాదు. దేవునిలో నడవడం అంటే మామూలు విషయం కాదు. దేవునితో నడవడం ఒక అనుభవం, దేవునిలో నడవడం ఒక అనుభవం. మీరు ఎలాగ దేవునిలో నడవాలి అనంటే ఆయన కట్టడలను అనుసరించి, ఆయన కట్టడలను బట్టి నడవాలి. ఏం చేయాలి? ప్రభా వెళ్ళమంటావా వద్దంటావా? కొందరు రాజులు ఏమని ప్రార్థన చేసేవాళ్ళంటే, యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ప్రభా వారి మీదకి వెళ్ళమంటావా వద్దంటావా అని అడిగేవాళ్ళు. ఎందుకు? మన దగ్గర బలం ఉంది, మన దగ్గర సామర్థ్యం ఉంది, మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి అని ముందుకు వెళ్ళేవాళ్ళు కాదు. వారు దేవుని దగ్గర విచారణ చేసి, ప్రభా వెళ్ళమంటావా వద్దంటావా? ఎందుకు అంటే దేవుని మాట కాదని వెళితే అపజయం కలుగుతుందని వాళ్ళు గుర్తెరిగారు. కాబట్టి ప్రతిసారి దేవుని దగ్గర మోకరించి ఉపవసించి, ప్రభా వారితో యుద్ధం చేయమంటావా వద్దంటావా అని అడిగి వారు దేవుని యొక్క నిర్ణయము చొప్పున, దేవుని యొక్క చిత్తము చొప్పున వారు నడుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళు నడిచారు, యుద్ధముల్లో జయం పొందారు. మనము ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ఆయన కట్టడలు ఏమై ఉన్నాయో తెలుసుకోవాలి. నడవడం నాకు తెలియనప్పుడు నిలబడడం మంచిది. నడవడం నాకు తెలియనప్పుడు అడుగులు వేయకూడదు. నేర్చుకోవాలి. నడకనేం చేయాలి? నేర్చుకోవాలి. ఎలా నడవాలో నేర్చుకోవాలి. కొన్ని నడకలు వేరుగా ఉంటాయి. ఆ నడకలు కాదు మనం నడవలసింది. ఆయన కట్టడలను బట్టి నువ్వు నడవాలి. ఆయన ఏం చెప్పాడో ఆ రీతిగా నువ్వు నడుచుకోగలిగితే నీకు కలిగే ఆశీర్వాదపు పంట ఎంతో గొప్పదై ఉంది. నెంబర్ 1, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. రెండవది, నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించాలి. ఆయన ఆజ్ఞల్ని అనుసరించి, ఆచరించి, అనుసరించి ప్రవర్తించాలి. ఏం చేయాలి? ప్రవర్తించాలి. నడుచుకోవడం ఒక అనుభవం, ప్రవర్తించడం మరొక అనుభవం. కొన్నిసార్లు కొందరి ప్రవర్తనలు నచ్చవు, వారి ప్రవర్తన బాగుండదు, అవివేక సంబంధమైన పనులు చేస్తూ ఉంటారు. ప్రవర్తన బాగుండదు. ప్రవర్తన బాగుండాలి. మన నోటి మాట బాగుండాలి. మన హృదయ తలంపులు బాగుండాలి. మన ప్రవర్తన దేవుడు మెచ్చుకునే రీతిగా ఉండాలి. దేవుడు మెచ్చుకునే రీతిగా ఉండాలంటే నీవు ఆయన ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించాలి. పాత నిబంధనలు కదంటే ఇప్పుడు ఏంటండి అంటే క్రొత్త నిబంధనలు కూడా యేసు ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయా లేవా? ఓన్లీ ఆయన ప్రేమనే చూపించారండి, కండిషన్స్ ఏం పెట్టలేదని అనుకోమాకండి.
ఆయన ప్రేమమయుడే, కానీ ఏమున్నాయి? కండిషన్స్ అప్లై. కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ ఏం లేదండి, నాకు ప్రేమ ఉంది, ఆయన ఏది చేసినా నా దేవుడు క్షమించేస్తాడు, నాకు ఒక అలవాటు అయిపోయింది, ఏదైనా చేసి మోకరించి ప్రభా క్షమించంటే ఆయన ఏం చేస్తాడు? క్షమించేస్తాడు అనుకుంటే మోసపోతావు. దేవుడు ఎక్కిరించబడడు, నువ్వు ఎక్కిరించబడతావు, మోసపోతావు. నువ్వేం నేర్చుకోవాలంటే, నేను చేసేది ప్రతి ఒక్కటి నా ప్రభు చూస్తున్నాడు, నా ప్రవర్తన దేవుని ఎదుట యథార్థముగా ఉండాలి, మన ప్రవర్తన బాగుండాలి. మన ప్రవర్తనే మనకు ప్రతిఫలం ఇస్తుంది. మన ప్రవర్తన బట్టే దేవుడు మనల్ని దీవిస్తాడు, మన ప్రవర్తన బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడు. మన ప్రవర్తన ఎలాగుండాలంట? ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం ఏం చేయాలి? ప్రవర్తించాలి. ఎందుకంటే దైవ గ్రంథం చెప్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞల అతిక్రమమే కాదు, అసలు ఆజ్ఞాతిక్రమమే పాపం. ధర్మశాస్త్రంలో ఒక పుల్లైన తీసిపోబడదంట. ఒకడంటాడు, నేను నీ ఆజ్ఞలన్నీ గాయకుంటున్నాను, అతనికి చెప్పిన మాట, యేసయ్యా నీవు నీకున్న ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి రమ్మన్నాడు. అతనికి అది నచ్చలేదు, అతనికి నచ్చలేదు. అక్షర సంబంధంగా అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు, నరహత్య చేయట్లా, దొంగతనం చేయట్లా, తల్లిదండ్రుల్ని వ్యతిరేకించట్లేదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే దేనికి మొక్కట్లేదు, దీర్ఘాయుష్మంతుడుగా పేరుగాంచిన వాడిగా ఉన్నాడు, దొంగతనం చేయట్లేదు, పొరుగువారిది ఏది ఆశించట్లేదు, ఆయన ఆజ్ఞల్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. కానీ ఆయన చెప్పిన పరిపూర్ణమైన ఆజ్ఞ అతడికి ఇష్టం లేకుండా పోయింది. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఏం చూసుకోవాలంట? ఆజ్ఞల మార్గంలో మనం నడుచుతున్నామనుకో, మనము మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని ఆజ్ఞలు ఏం చెబుతా ఉన్నాయి, దేవుని ఆజ్ఞలు ఏవై ఉన్నాయి, ఆ ఆజ్ఞలను ఆచరించాలి, ఆ ఆజ్ఞలను అనుసరించాలి, ఆ ఆజ్ఞల ప్రకారం ఏం చేయాలి? ప్రవర్తించాలి. ఆ ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించాలి. కండిషన్స్ లేని ప్రేమ ఎప్పుడూ కూడా ప్రేమ కానే కాదు. ప్రేమకి ఏముంటుంది అంటే కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ లేకోకుండా ప్రేమ ఉండదు. ప్రేమ అంటే అసలు కండిషన్ లేదండి. నిజంగా అదే నిజమైతే అందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. ఈ భక్తి అంత అవసరం లేదు. ఈ భక్తి అంత అవసరమా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన పిల్లలను వదిలేయడు కాబట్టి తీసుకుని వెళ్ళిపోతాడు అనుకుందామా? కాదు. అలాగే ఆలోచిస్తే ఈ భక్తి అంత అవసరం లేదు. ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు, మందిరానికి రావసరం లేదు, పాస్టర్ గారు అవసరం లేదు, ఏవి అవసరం లేదు, తినొచ్చు, తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కానీ ప్రేమకు కండిషన్స్ ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞల్లోనే ప్రేమ ఉంది. మొట్టమొదట ఆదామవ్వలకు చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు ఈ పండుని తినొద్దు, తోట చెట్లోని అన్ని ఫలాలు మీరు తినండి, ఈ పండు తినిన దినాన్ని మీరు నిశ్చయముగా చచ్చిపోతారు. వారు ఏది దేవుడు తినొద్దన్నాడో అది తినేశారు. ఎవరి చేత? వాళ్ళైతే బాగానే ఉన్నారు. సర్పానికి చోటిచ్చారు, సైతాన్ వచ్చి చొరబడింది, అంతే, ప్రేరేపించడం మొదలుపెట్టింది. తిను తిను తిను, చచ్చిపోవు, నువ్వు బ్రతుకుతావు, దేవతలాగుంటావు. పొగడంగానే పడిపోతారు. ఎవరు చెప్పరేంటి? ఎవరో ఏం అర్థం కావట్లేదు మీకు? పొగడంగానే పడిపోతారు, మామూలు కాదు. అందం లేకపోయినా అబ్బాయి ఎంత బాగున్నావో అంటే భర్తను కూడా మర్చిపోతారు. నా భర్తను అన్నీ పొగడలేదు, ఈ అబ్బాయి నన్ను బాగా పొగుడుతున్నాడు, ఎక్కడో మోసగించబడతారు. పొగిడితే చాలండి. సైతాన్ అక్కడ ఉపయోగించిన మాటలేంటి అంటే, ఈ పండుగని అమ్మో ఇది తింటే దేవుడు చచ్చిపోతామని చెప్పాడు అని అంటే, మీరు సావరో, మీరు యుగయుగాలు బ్రతుకుతారు, దేవతల్లాగుంటారు అనగానే ఏమవ్వాలనుకుంది అవ్వమ్మ? ఆయనేమో నువ్వు జనములకు తల్లివి, అసలు మొదటి తల్లివి నువ్వే అని ఆయన చెప్తున్నాడు. ఎవరో? దేవాది దేవుడు అన్నాడు, నువ్వు జనములకు మొదటి తల్లివి నువ్వే అని అంటే, అవ్వమ్మ ఏమనుకుంటుందో తెలుసా? నేను దేవతను కావాలి. ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? ఎవరు కావాలి? దేవత కావాలి.
స్త్రీలకున్న బాగా అంటే అందరు కాదులేండి, కొందరు గుణం, వాళ్ళని పొగిడితే చాలండి, సేవ అంతా బాగానే ఉంటుంది, పరిచర్య అంతా బాగానే ఉంటుంది. వాళ్ళని పొగిడితే చాలు, కుటుంబం బాగుంటుంది. ఒకవేళ స్త్రీని గనక ఏదైనా అన్నారనుకోండి, మొత్తం గందరగోళం అయిపోయింది. ఏమైపోయింది? వారి కోపానికి బొమ్మలంటే చూసుకోండి, స్త్రీలు కోపంగా ఉంటే ఎలాగుంటారో కొన్ని ప్రతిమలు ఉన్నాయి, వాటి ఒకరు రూపాలు చూస్తే ఆ రూపాలు వీళ్ళ కనపడతాయి. బాగా కోపం అసలు భలే వ్యక్తం చేసేస్తారు. వాళ్ళ కోపానికి ఇంట్లో పిల్లల్ని కొడతారా, భర్తను దోసేస్తారా, ఎవళ్ళ దగ్గరికి రానిరా. వాళ్ళ కోపం దిగిందాక, బీపీ వాళ్ళు బీపీ దిగిందాక, వాళ్ళ కోపం దిగిందాక పరిస్థితి ఎలాగుంటుంది అంటే, ఇంట్లో 41 డిగ్రీలు వేడి సూర్యుడిస్తే దానికి డబుల్ 100% వేడెత్తారు. ఎవరో స్త్రీలే. బాగా వినండి, ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తాను. మొదటి స్త్రీ గర్భములో పాపం ఉంటే క్రొత్త నిబంధనలో మరియమ్మ గర్భంలో యేసయ్య ఉన్నాడు. అక్కడ గర్భంలో ఏమొచ్చింది? పాప బీజం వచ్చింది. కానీ మరియమ్మ గర్భంలో పరిశుద్ధాత్ముడి బీజం పడింది. స్తోత్రం చెప్దాం. మనం ఆత్మ సంబంధమైన సంతానం అని గుర్తుపెట్టుకోవాలి. పాప సంబంధమైన లోకంలో ఉన్న వాళ్ళమే ఆత్మ సంబంధమైన బీజంలో నుండి బయటకు వచ్చినటువంటి వాళ్ళం. ఎందుకంటే యేసు రక్తంలో మనం కడగబడ్డాం. మనం చాలా జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పిన మాట నువ్వు వినకుండా ఆయనకి విరోధంగా ప్రవర్తిస్తే నువ్వు శాపాన్ని తెచ్చుకుంటావు. నువ్వు ఆయన ఆజ్ఞలు అనుసరించి ప్రవర్తించాలి. ఆయన ఆజ్ఞలు ఏవై ఉన్నాయో తెలుసుకోవాలి, ఆయన కట్టడలు ఏవై ఉన్నాయో తెలుసుకోవాలి, తెలుసుకొని ప్రవర్తించాలి, తెలియకుండా ప్రవర్తించకూడదు. మనం బాగా గమనించాలి, మన యొక్క ఆజ్ఞలు, మనకు దేవుడిచ్చిన కట్టడల్ని మనం నేర్చుకోవాలి. ఎప్పుడు? ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతి దినం నేర్చుకోవాలి. వాక్యాన్ని ఎంత బాగా నేర్చుకోగలిగితే అంత పరిశుద్ధత మనలోకి వస్తుంది. ప్రతిరోజు వాక్యాన్ని నేర్చుకుంటే మనము సాతానుడిపై విజయాన్ని ప్రతిరోజు పొందుతూనే ఉంటాం. వాక్యాన్ని నేర్చుకోవడం, వాక్యానుసారంగా ప్రవర్తించడం ఎప్పుడైతే ఆగిపోతుందో సాతానుడు మన మీద పనిచేయడం మొదలు పెడతాడు. అవ్వమ్మ మోసపోయింది. ఏం చేసింది? ఆదాం కాదు, ముందల అవ్వమ్మ మోసపోయింది. ఆదాముని ఏం చేసింది? మోసం చేసింది. చేసిందా చేయలేదా? అవ్వ మోసపోయింది, ఆదాముని మోసం చేసింది. ఆదాము కూడా ఏమైపోయాడు? మోసపోయాడు. వారు అపరాధంలో పడిపోయారని ఉంది. ఎందుకనంటే దేవుని మాటను వాళ్ళు పెడచెవిన పెట్టారు. దేవుడు అన్నాడు, మీరు దీన్ని తినొద్దు, తింటే ఏమవుతారన్నారు? చచ్చిపోతారని చెప్పాడు. దేవతలు అవుతారని చెప్పాల. సైతాన్ ఏం చెప్పొద్దంటే, నువ్వు ఈ పని చేయి, ఏం కాదు. ఆయన ఏం చెప్తా నిన్ను? ఆయన ఏమంటాడు? నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, నీ లైఫ్ నీది. ఇది ఎవరి లైఫ్? ఇది నీ లైఫ్. ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎవరికి భయపడరు. కొంతమంది దేవుడికి భయపడరు, దేవుని సేవకులకి భయపడరు, దేవుని వాక్యానికి, దేవుని మాటకు కూడా భయపడరు. నా లైఫ్ నాది అని వెళ్ళిపోతారు. దీనివల్ల నష్టమే కలుగుతుంది. నీకు నువ్వుగా జ్ఞానివని, నీకు నువ్వుగా భక్తిపరురాలివి, భక్తిపరుడు అని అనుకుంటే సరిపోదు. దేవుడు ఒక ఆజ్ఞను పెట్టినప్పుడు ఆ ఆజ్ఞను శిరసా వహించాలి. ఆ ఆజ్ఞ చెప్పినట్టుగా నడుచుకోవాలి. సాతానుడు శోధిస్తాడు. పర్వాలేదు, తిను 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 అంటాడు. ఏం చేయాలి? తినాలా? పర్వాలేదు 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 అని చెప్తాడు వాడు. ఆ పర్వాలేదు అనేదే ఏదేను తోట నుండి వారిని వెళ్ళగొట్టబడ్డానికి కారణమైంది.